మీరన్నా మీరెక్కడి నుంచి వచ్చారా? యాదగిరిగుట్టన్నా. తీర్మానం అభిమానా? తీర్మానం వీరాభిమాని. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఊపిరిందంటే రేవంత్ రెడ్డి ఎట్లా ఏదైతే కారణమో అదేవిధంగా తీర్మానం కూడా అదే కారణం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఊపిరిందంటే కారణం తీర్మానం గారు. అటువంటి వారిపైన ప్రజాస్వామ్యాన్ని కూనీసే విధంగా ఈరోజు తెలంగాణ జాగృతి గుండాలు ఏ విధంగా వివరించారో రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకునే విధంగా మా కార్యకర్తలను కూడా మేము హైకమాండ్ దృష్టి తీసుకెళ్తాము. తప్పకుండా తెలంగాణ జాగృతి గుండెల మీద తగిన చర్యలు తీసుకునే వరకు మేము ఊరుకోము. ఇప్పుడు మీరేం కోరుకుంటే అంటే బీసీ నినాదం తీర్మానం వలన ఎత్తుకుండు కాబట్టి దాడి చేసిరనేమో తీర్మానం వలన టీం సభ్యులు చెప్తా ఉన్నారు. నిజంగా తీర్మానం వలన బీసీ నినాదం ఎత్తుకోవడం వల్ల ఇటువంటి దాడి జరిగింది అనుకోవచ్చా? ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సమన్వయం కోసం మల్లన్న గారు అయితే కంకణం కట్టుకున్నాడో అది 100% పేద బలుగు బలహీన సామాన్య నాయకుల భవిష్యత్తు కోసమే. ఆ కంకణానికి అందరూ మద్దతు తెలుపుతున్నారు. కవితకి ఏంటంటే ఇంకా వాళ్ళది వెల్మరాజ్యం, ఇంకా రెడ్డి రాజ్యం కోసం వాళ్ళు ఇంకా ఉద్యమిస్తారు. ఇటువంటి గుండాగురి రౌడీజం చేస్తున్నప్పటికీ ప్రజలు ఊరుకోరు, ప్రజలందరూ గ్రహిస్తున్నారు. కవితక మీద తప్పకుండా ఈ తెలంగాణ జాగృతి గుండెల మీద మీరు కూడా తగిన చర్యలు తీసుకునే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి తీసుకెళ్ళాలి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారా? అన్న మా జనగాం జిల్లా శేషంగన్పూర్ మండల్ గ్రామం ఇప్పవడం మాది. నా పేరు కుమారస్వామి గౌడ్ అన్న. వాస్తవానికి ఈరోజు చూస్తే నిజంగా ఇది అసలు ఈ ప్రజాస్వామ్య దేశమేనా అని అనిపిస్తుంది. ప్రతి దాడులు ఈ దాడులు కరెక్ట్ కావు. మల్లన్న చేసే ప్రతి పని ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నాడు. వాస్తవానికి ఎవరైనా అడిగే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది. కానీ ఈ దాడులు చేసుడు, దొంగతనంగా వచ్చి దాడులు చేసుడు, మనసులను బెదిరించుడు, సంపాలని ప్రయత్నం చేయడానికి ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవానికి ఏంటంటే మరి ఈరోజు కవిత నిజంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నదో మాకు తెలియదు. తెలంగాణ ఉద్యమం టైంలో కానీ తెలంగాణ వచ్చినాక వాళ్ళ అయ్యా తెలంగాణ వెళ్ళినాక వాళ్ళ చరిత్ర ఏంటిది, వాళ్ళు ఉన్న ఆస్తులు ఏంటి, ఇప్పుడున్న ఆస్తులు ఏంటి, పార్టీకి సమాధానం చెప్పాలి పబ్లిక్ వచ్చి. కానీ ప్రజల పక్షాన నుండి కొట్లాడే వ్యక్తి మీద ఇలా ఒక టార్గెట్ చేసుడు ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. నిజంగా ప్రజాసేవకురాలు అయితే నువ్వు చేసిన ఈ వ్యవహారాన్ని తక్షణమే నువ్వు క్షమాపణ చెప్పాలి. మల్లన్న క్షమాపణ చెప్పుడే కాక ఈ రాష్ట్ర యావత్ ప్రజానికానికి కూడా క్షమాపణ చెప్పాలి. ఎవరైతే మల్లన్న మీద దాడికి ప్రయత్నం చేసినలో, ఆఫీసు మీద ప్రతి ఒక్కరి మీద దాడి చేసినలో వాళ్ళందరూ ఎవరైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ ఖచ్చితంగా వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని వెంబడే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మల్లన్న తరపున ఈ సంస్థ ఖచ్చితంగా సెక్యూరిటీ పెట్టి ప్రజల పక్షాన కొట్లాడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా అన్నకి ఇంకా సెక్యూరిటీ పెంచి ఆయనను ప్రజల పక్షాన ఉంచాలని మేము కోరుతున్నామన్నా. మల్లన్నే కవితను ఏదో కించపరిచే రకంగా మాట్లాడారు. ఎలాంటి కించపరిచే విధానం అనుకుంటే మల్లన్న ఈ స్థాయికి పెరగపోవు. ఇలా మల్లన్న పరిస్థితి చూస్తానా మనం ఎన్ని సంపాదించినా మల్లన్న ఏమన్నా ప్రజల పక్షాన ఉండి కొట్లాడుకుంటుంటే ఎంతోమందికి సేవ చేస్తాడు మల్లన్న. సేవ చేసి చాలామందికి ఇలా గవర్నమెంట్లో ప్రజాప్రతినిధులు చేయని పనులు మల్లన్న చేస్తుండు. ప్రజాప్రతినిధులు చేయని పనులు మల్లన్న చేస్తుండు. ఏ పేదవానికి అయితే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడనే మీ మీడియా ఉంటుంది, మల్లన్న వాళ్ళు కూడా ఉంటారు, ప్రత్యేకంగా ప్రజల పక్షాన కొట్లాడుతున్నారు. కానీ ఇవాళ వీళ్ళు ప్రజలకు చేసే సేవ పక్కన పెట్టి ఈ దాడులు, దౌర్జన్యాలు ఇలాంటి పాటుపడి మాకైతే నచ్చలేదు. కవిత ఆమె రాజకీయం మాకు ఎరికే, వాళ్ళ అయ్య రాజకీయం ఎరికే, వాళ్ళ అన్న రాజకీయం ఎరికే. అన్నీ మేము తెలంగాణ ఉద్యమం 2001 కాంచెం తిరిగినాం. ఇవాళ ఎవరికి ఏం చేసిండ్రు, ఎవరేం చేసినా అందరికీ ఎరికే. మల్లన్న అనే వ్యక్తి ఇవాళ అంచెలంచెలుగా అంటే ప్రజల యొక్క క్షేమం, ప్రజల పట్టుండి, ప్రజల పక్షానుండి, ప్రజల తరపునే ఆయనే ఒక స్థాయిగా వస్తాడు తప్ప ఎవరినో ముంచో ఎవరినో దగాకోరు చేసో వ్యవహారం చేసిన వ్యక్తి కాదు. ఈ రోజు కూడా ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం కూడా ఆ రోజు మల్లను గుర్తించి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి ప్రజాపక్షాన కొట్లాడే వ్యక్తి కాబట్టి ప్రజల పక్షాన ఉన్నాడు కాబట్టి మల్లన్నను ఎమ్మెల్సీగా సుతా ఈ ప్రజాపాలన సుతా ఆయనను ఎన్నుకోవడం జరిగింది. అందరు తెలుసు మల్లన్న ప్రజాపక్షపాతి అని తెలిసినాక ఏంటంటే వీళ్ళంతా చేసేది ఏంటంటే మల్లన్న అన్నటోడు ప్రతి విషయాన్ని లేవదీస్తాడు. మా స్థితిగతులు ఆగమైతే వచ్చాను. ఇలా బీసీ కులగణన గురించి మీరు ఏం చేసిందని మాట్లాడతాను. మీకు ఎక్కడిది అవకాశం? మల్లన్నకు రైట్స్ ఉన్నాయి కదా, ఆయన ఒక ఎమ్మెల్సీ వాస్తవం అంటాడు. నీకు ఎక్కడిది? నీ వల్ల బీసీకి రిజర్వేషన్ వచ్చిందా? నువ్వు ఎక్కడున్నావు అసలు? నీ ఆస్తులేంటి, నీ పాస్తులేంటి, నువ్వు చేసింది ఏంటిది? నువ్వు బతుకమ్మతో మొదలైనవు. నీ బతుకమ్మ ఏంటిది, నీ కథ ఏంటిది? అసలు ఈ తెలంగాణ ప్రజలకి ఎక్కడన్నా బాగుపడే రోజులున్నాయా? మేము ఒకటే అడుగుతున్నాం, మల్లన్న కాక ఈరోజు ఈ తెలంగాణలో కాక మీడియా సృష్టించకపోతే చాలా ప్రజానికి వెనుకబడిపోరు, చాలామందికి అన్యాయం జరుగు. ఇలా మల్లన్న ఎప్పుడైతే ఏ రకంగా అయితే ప్రజల పక్షాన్ని నిలబడ్డాడో మిగతా మీ మీడియా మీ మిత్రులందరూ ఎప్పుడు ఏ రకంగా అయితే పబ్లిక్ వచ్చిండ్రో
ప్రతి ఒక్క పౌరునికి స్వేచ్ఛ వచ్చింది. మల్లన్న అయ్యేవాడు కూడా ఈ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని కోరుతున్నాను. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే బాలాజీ మల్లన్నకు క్లోజ్ ఫ్రెండ్ నేను. ఫ్రెండా మీరు? అర్థమైందా? ఇప్పుడు చూసి వచ్చిన అర్థమైందా? ఇది చాలా దారుణం. ఫ్రెండ్ అంటే ఎట్లా? స్కూల్లో వీడికి వచ్చిన రోజు 5 ఏళ్ళ నుంచి ఆయన ఎంబడే తిరుగుతుంటే వస్తుంటా. నేను కార్పెంటర్ చారి నా పేరు, ఆయనకు తెలుసు. అరే రాజకీయంగా ఇట్లా ఆయన ఏందో నాకు అర్థమవుతలేదు. అర్థమైందా? ఆయనని మీడియా వాళ్ళు నేనేమంటున్నా అంటే ఫస్ట్ మీడియా వాళ్ళు ఓకే కావాలి. ఆంధ్రజ్యోతి కానీ ప్రతి ఒక్కరూ ఓకే అయితే నెంబర్ 1 సక్సెస్ అవుతుంది. మన తెలంగాణ మీడియానే చూపించుడు కాదు, ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ అందరు యూనిటీ అనేది ఇట్లా కావాలి. ప్రతి ఒక్కరు చూపిస్తేనే సక్సెస్ అవుతుంది. 42% రిజర్వేషన్ కావాలని బీసీలకు కావాలని ఆయన మొన్నటి నుండి 1-2 నెలల నుంచి పక్కా మాట్లాడుతున్నాడు. దాని నుంచి ఎందుకు మాట్లాడతాడు ఈ కొడుకు అనేది కడుపులో నింపుకొని ఆయన మీద దాడి చేస్తున్నారు. అర్థమైంది? 65% ఉన్నారు. వాళ్ళు ఏమంటారు? మీ దోస్తు భాష మార్చుకోవాలంట, కల్వకుంట్ల కవితని కించపరిచే రకంగా మాట్లాడారు. ఏం మాట్లాడలే ఆయన, ఎప్పుడు మాట్లాడాడు. అర్థమైంది? అందరినీ ఓకే మాట్లాడు. సమాధానం నీవు కాదు, నీ దోస్తు వచ్చినా కూడా ఆయన అందరితో మాట్లాడతాడు, ప్రతి వాళ్ళతో మాట్లాడతాడు. నేను పెద్ద తోప అనుకోడు ఆయన. అర్థమైంది? అందరు దోస్తులు అంటారు. ఇప్పుడు నీ పేరేంది? రాము అయిన దోస్తి. ఆయన ఏంటంటే 65% ఉన్నారు ఏంది బీసీలు, వాళ్ళందరూ మంచిగా కావాలి. రెడ్డిలు వెలమలు 10% ఉన్నారు. వాళ్ళ ఊపిట్లనే 50-60 ఏళ్ళ నుంచి రాజ్యం ఉన్నది. మరి వీళ్ళు ఎందుకు బాగుపడొద్దు అనేది ఆయన సిద్ధాంతం. అంతేగాని కవిత మీద కోపము, కేసీఆర్ మీద కోపము, రేవంత్ రెడ్డి మీద కోపం కాదు ఆయనది. ఫస్ట్ కోపం ఏంది? అందరు సమానంగా కావాలి. తెలంగాణలో ఉన్న వాళ్ళంతా ఏంది ఇప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళు 60 ఎకరాలు 70 ఎకరాలది రాజ్యం నడుస్తున్నది. మరి తిండికి గద్దె లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎట్లా మరి కావద్దా? తెలంగాణలో వాళ్ళు కావాలి కదా. మల్లన్న ఇండిపెండెంట్ ఉన్నప్పుడు, ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు దాడులు జరిగినాయి. అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాడు, అయినా దాడులు జరుగుతా ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు? అయితే దీనికి కారణం ఏంటంటే ఆయన ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. చూడు, అది వచ్చింది తప్పు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడొద్దు. ఈరోజు ఏ పార్టీలు అయినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడద్దు, వేరే రకంగా మాట్లాడదు. నేను ఇది చేస్తా, అది చేస్తా, నేను అంటాను చెప్పుడు వరకే ఉంటుంది. వాళ్ళు చేసేది చేయరు. ఇప్పుడు అమ్మవారికి పోయి దండం కొడతాము, ఇదిగో మొక్కి పూజ చేసి వస్తాము, అంతవరకే ఉంటుంది. మరి రియల్గా చేయాలనేది ఆయన సిద్ధాంతం. చూడు, ఉన్నది అది రియల్గా చేయాలన్నది. కొత్త పార్టీ పెట్టాలా? మళ్ళీ కొత్త పార్టీ పెట్టాలా బా? ఇప్పుడు నేను ఆ రోజు చెప్పించినాం, పెట్టితేనే అవుతుంది. అందరు యూనిటీగా కావాలి. నీవు కూడా ఆయన దాంట్లో పోవాలి. నేను అనేది ఏంటంటే ముందు ఫస్ట్ మీడియా లేదు, మీడియా కూడా సపోర్ట్ ఇవ్వాలి. మీడియా వాళ్ళు ఈనాడు జ్యోతి ఇప్పుడు మీడియా వాళ్ళు ఎందుకు సపోర్ట్ ఇయ్యరు? తెలంగాణ అన్నం తింటున్నారు, తెలంగాణ నీళ్ళు తాగుతున్నారు. అర్థమైందా? 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అది తింటలేరా? ఆంధ్రజ్యోతి అయినా ఈనాడైనా కూడా అన్నం మేము మనది తింటారు, పాటనేమో వాళ్ళది పడతారా? పేపర్ వాళ్ళు కూడా అన్నం మనది తింటారు, పేపర్ వాళ్ళది ఆంధ్ర వాళ్ళది పడతారా అనేది నేను అర్థమైందా తమ్ముడు? నేను చెప్పేది మన నీళ్ళు తాగి మన బట్ట కట్టినప్పుడు మన పాట పాడాలి. కొద్దిగా చెప్పాలి కదా. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. మళ్ళీ నేను తప్పు మాట్లాడిందా? చెప్పు, ఏమన్నా తప్పు మాట్లాడితే చెప్పు. వాళ్ళ ఇంటి గురించి, పంచాయతీ గురించి మాట్లాడలే కదా. వాళ్ళది ఇంటి గురించి మాట్లాడితే కేసీఆర్, కవిత గురించి, కేటీఆర్, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలే కదా. పబ్లిక్ బాగా కావాలంటే మాట్లాడుతున్నాడు ఆయన. ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా అంటారు, ఇచ్చిండ్రా? దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చేసిండ్రా? 3016 ఇస్తామని చేసిండ్రా? వాళ్ళు అయ్యా అన్నారు. ఇదైతే పబ్లిక్ తెలుసు కదా తమ్ముడు. మరి ఏడున్నది? రియల్గా చేసి లేదే లేదు. అర్థమైందా? అరే నీ అమ్మ ఏషం నాగార్జున సార్ ఎంత మంచిగా ఉన్నది, అది శ్రీశైలం ఎంత మంచిగా ఉన్నది అది చెప్పడం తప్ప. మొన్న కాళేశ్వరం కట్టిండు 1000 కోట్లు పెట్టి, అది ఎవరిది? నీ సొమ్ము, నా సొమ్ము, ఈయన సొమ్ము. అది ఆ పైసలన్నీ మరి అవన్నీ నీ మీద చెక్ చేసిండు. 120-130 రూపాయలకు మంచి నూనె, అది ఎట్లా అవుతున్నది? అర్థమైంది? 110-120 రూపాయలు పెట్రోలు, డీజిల్, వీటి మీద టెక్స్ చేసి మన జేబులోకి వెళ్ళి తింటున్నారు. ఈ పబ్లిక్ అర్థం కాదు. అది ఆయన అర్థమయ్యేటట్లు చెప్తుంటే వాళ్ళకేమో ప్రాబ్లం అవుతుందో చూడు.